అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండమ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు జ్యోతి. పాట్నా మా ఆయన ఊరు. మీ ఆయనది పాట్నా. ఏమైంది మరి? ప్రాబ్లం ఏమొచ్చింది? ఇన్స్టాగ్రామ్ లో లవ్ చేసుకొని చాట్ చేసుకొని లవ్ మ్యారేజ్ లేచిపోయి పెళ్లి చేసుకున్నారా? లేచిపోయి పెళ్లి చేసుకున్నారా మీరు? లేచిపోయి చేసుకున్నారా? మీరేనా? నేనే సార్. సార్ నా పేరు ప్రసాద్ సార్. నాకు ఇప్పుడు మా ఇంట్లో సంబంధాలు చూసారు సార్. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సార్. ఇప్పుడు లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు సార్. నాకు ఇప్పుడు మా ఇంట్లో చేసిన సంబంధమే నేను చేసుకుందాం అనుకుంటాను. ఏమైందమ్మా? అర్థమైతే లేదు, క్లియర్గా చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి లేచిపోయి పెళ్లి పెళ్లి చేసుకున్నారు మీరు? మరి ఈయనేంది పెళ్లి చేసుకుందాం అంటాడు? చేసుకున్నాం మేడం. మరి నువ్వేంది బాబు చేసుకోవాలి అంటున్నావు? మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ పెళ్లి చేసుకున్నావు, మీ ఇంట్లో వాళ్ళు వేరే సంబంధం చూసారు, అది ఈ అమ్మాయి ఇష్టం లేదు. ఇష్టం లేదా? మరి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలీదు. ఓహో, అందుకే అక్కడ పెళ్లి చేసుకుంటా అంటున్నావు. ఈ పెళ్లి అయిపోయింది అంటే బట్టలు మార్చుకున్నట్టు పిల్లాన్ని మార్చుకుందాం అనుకుంటున్నావా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2.5 years అవుతుంది మేడం. పాపకి 9 months మేడం. పాప కూడా? అరే దిమాగుందా నీకు? మరి ఏంటి మరి పెళ్ళయి 2.5 years అయ్యి పాప బిడ్డకి ఇప్పుడు ఇష్టం లేదే? తను ఒక్కొక్కసారి ఎలా ఉంటుందో తనకే తెలియదు సార్. అంటే ఏం తెలీదు? అసలు ఒక్కొక్కసారి మంచిగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో వేరే కోపంగా ఉంటది. అసలు సైకి చేస్తా సార్. అంటే తర్వాత ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినప్పుడు చాటింగ్ అయితే తెలియదు సార్. తెలియదు సార్. అప్పుడు చాటింగ్ లో మంచిగా చేసింది, వీడియో కాల్ చేసి మాట్లాడుకున్నాం, అంతా బాగానే ఉంది. తర్వాత మీట్ అయిన తర్వాత తెలిసింది తన వాళ్ళు ఎలా అంటే. మీట్ అయిన తర్వాత అంటే పెళ్లి అయిన తర్వాత మీట్ అయిన తర్వాత? మీట్ అయిన తర్వాత సార్. మీట్ అయిన తర్వాత తెలిస్తే వదిలేయాలి కదా, పెళ్లి ఎందుకు చేసుకోవడం? పెళ్లి వరకు ఎందుకు తీసుకోవచ్చు? పాపని ఎందుకు? మీట్ అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే మాట్లాడింది సార్. పెళ్లి అయిన తర్వాత తెలిసింది అసలైన క్యారెక్టర్ అయిందా తెలిసింది. ఎందుకు క్యారెక్టర్ అయింది? నువ్వేమనుకుంటున్నావు క్యారెక్టర్? తను అసలు ఒక్కోసారి నాకు కాల్ లిఫ్ట్ చేస్తారు, వేరే వాళ్ళతో కాల్ చేసినా వేరే వాళ్ళకి ఎంగేజ్ అని వస్తుంది సార్ కాల్. దానికి ఏమవుతుంది? ఎవరైనా ఉండొచ్చు కదా కాల్లో. ఉండొచ్చు కదా సార్. మరి అన్ని ప్రతిసారి అలానే చెప్తాను సార్. తన నువ్వేమనుకుంటున్నావు కాల్లో ఎవరు అయి ఉండొచ్చు? నేను వేరే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏమైనా పెట్టుకున్నాను. ఎఫ్ఐఆర్? అవును సార్. ఏందమ్మా? లేదు సార్, ఇప్పుడు ఆయనకి నేను ఇష్టం లేదని సార్. వేరే ఆమె చూడ్డానికి చిన్న పాపలో ఉన్నది, ఆమె ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుందా? ఏమో సార్, నేను కాల్ చేస్తే ప్రతిసారి ఇదే మాట అంటారు సార్. నాకు వేరే అమ్మ ఫోన్ చేసింది, అమ్మ చేసింది, నాన్న చేశారు, కాల్ చేశారని చెప్తారు సార్. మరి నేను ఏం చెప్పాలి సార్? దానికి సమాధానం ఏం రావట్లేదు దానికి వెళ్ళి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీ ఇద్దరి మధ్యలో సమస్య. ఆ సమస్యని మీరు వేరే పెళ్లి చేసుకుంటే పరిష్కారం వచ్చేస్తుందా? వచ్చింది సార్. అంటే వేరే పెళ్లి చేసుకోవడమే పరిష్కారమా దీనికి? వచ్చింది. ఎవరికి? నీకా? ఎవరు చెప్పారు మీకు వేరే పెళ్లి చేసుకుంటే పరిష్కారం? నేను అనుకుంటున్నా సార్. అంటే నీకు నువ్వేమన్నా అనుకుంటావు? అనుకుంటా. అంటే ఈమెపై అనుమానం కూడా నీకు నువ్వే అనుకుంటున్నావు? నేను రియల్ గా జరుగుతుంది అనుకుంటున్నా సార్. అనుకుంటున్నావు కానీ అది రియల్ కాదు. నువ్వేం చదువుకున్నావు సార్? డిగ్రీ కంప్లీట్ సార్. డిగ్రీ చదువుకున్నావు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? జాబ్? ఐస్ క్రీమ్ కొట్లో చేస్తున్నా సార్. ఐస్ క్రీమ్ కొట్లో వేస్తున్నారా? అవును. ఓకే, సరే. కానీ రెండో వివాహం చేసుకుంటేనే మీకు ఈమె నుంచి విముక్తి దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు, అంతే కదా? కానీ అట్లా కాదండి. మీరు రెండో పెళ్లి చేసుకుంటే మాత్రము మీరు జైలుకి వెళ్తారండి. బైగమి అని ఒక సెక్షన్ ఉంటుంది, సెక్షన్ 494. దాన్ని బట్టి మీరు జైల్లో ల్యాండ్ అవుతారు, జైలు పాలవుతారు. తర్వాత జైల్లోనే కాపురం పెట్టుకోవచ్చు. నాకు ఇష్టం ఉన్న వాళ్ళతో కదా సార్ నేను పెళ్లి చేసుకుంటున్నా. అంటే ఈమె మీకు ఇష్టం ఉందా? ఇష్టం లేదు సార్. ఇప్పుడు లేదు? ఇప్పుడు లేదు సార్. అప్పుడు ఉండే సార్. ఇప్పుడు చేసుకోబోయే ఆమె? ఇప్పుడు చేసుకోవడానికి మంచిగా ఇష్టంతో చేసుకో. తర్వాత వాళ్ళే సార్. ఆమెనే లైఫ్. ఆమెనే లైఫ్. ఈమె జీవితం ఏం చేద్దాం? నేనేం చేయాలి? ఏది పాప పుట్టినాక ఆమె ఇష్టం అయిపోయింది, మోజు తీరిపోయింది. అలా లేదు. అలా ఏమి లేదంటావు. ఈ పెళ్లి ఇష్టం లేదు, ఇంకో పెళ్లి చేసుకుంటా అన్నావు. నీకు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికే బాబు ఉండేది ఆడపిల్లలు. మీ అమ్మ నాన్న కూడా పోతారు జైలుకి. మీ అమ్మ నాన్నకు ఆల్రెడీ పెళ్ళైన విషయం తెలుసు, పాప ఉన్న విషయం తెలుసు. తెలుసా? తెలీదా? తెలుసా? మరి మీ వాళ్ళకి తెలిసి కూడా మళ్ళీ పెళ్లి చేయాలని వాళ్ళు చెప్తున్నారేంటి? మరి వాళ్ళకి తెలుసు అసలు ఈయన రెండో పెళ్లి చేసుకుంటున్నాడని? అమ్మా నాకు వద్దు, ఏమొద్దు, ఇంకో పెళ్లి చేసుకుంటున్నా అంటే ఓకే అన్నారా? ఓకే అన్నారు. ఓకే అన్నారు. ఓకే అన్నారు. ఈమె ఇక్కడ కేసు పెడితే పాట్నా నుంచి వచ్చి జైల్లో కూర్చోవాలి. జోకులు అనుకుంటున్నారా? పెళ్లి అంటే టైం పాస్ అనుకుంటున్నారా? ఏదో పెళ్లి చేసుకున్నామా, అయిపోయిందా, పిల్లల్ని కన్నామా, చలో ఇంకో పెళ్లి చేసుకుందాం, ఏదేది సినిమా అనుకుంటున్నారా ఇది జీవితాన్ని? తను మంచిగా ఉండట్లేదు సార్. ఎందుకు మంచిగా ఉండట్లేదు? ఏందమ్మా నువ్వు ఏం తప్పు చేస్తున్నావు? నేనేం తప్పు చేయట్లేదు సార్, నేను మంచిగా ఉంటున్నాను. ఇప్పుడు పాప నేను వద్దనేసి నన్ను కొట్టేస్తే నేను వచ్చి స్టేషన్ దగ్గర ఉండి మా అమ్మకి ఫోన్ చేస్తే మా అమ్మ వచ్చి తీసుకొచ్చింది సార్. అవునమ్మా? మా పాప అండి ఏం తెలియదు అంటానే మొత్తం ఇన్స్టాగ్రామ్ చాటింగ్ అని అదని ఇదని చేసి మొత్తం మాయ మాటలు చెప్పి ట్రాప్ లో దించేశాడు, తీసుకెళ్లిపోయాడండి. నైట్ పడుకుని ఉంది, మార్నింగ్ లేచేటప్పటికి లేదండి.
మేము కంప్లైంట్ ఇచ్చాము, వెళ్ళాము, దొరికారు, వెళ్ళాము, ఇంటికి వెళ్ళాము, మాట్లాడాము, సర్లే రానందని, సర్లే బాగానే ఉంటారు కదా అని సరే అని చెప్పి వచ్చాము. తీరా చూస్తే కొట్టేసి పంపించేసాడండి. ఇరిటేషన్ చేస్తుంది మేడం. ఎందుకు కొడుతున్నావు అమ్మాయి? ఇరిటేషన్ చేస్తుంది నాకు రోజు. ఎందుకు ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకోలేదన్నా? అలాం కాదు, మరి నాకు రోజు టార్చర్ చేస్తున్నాము. ఏంది టార్చర్ ఏంది? నేను ఫోన్లు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నా, ఫోన్ చెక్ చేస్తుంటే తనకి ఇరిటేషన్ అవుతుంది. ఫోన్లే కదా బాధ. అమ్మ ఏందమ్మా ఫోన్లే? మేడం ఫోన్ లో ఎవరితో మాట్లాడతలేదు మేడం, తనే ఇన్స్టాలో వేరే ఆమెతో చాట్ చేస్తున్నాడు. అవన్నీ అడుగుతున్నానని తనకు కోపం వచ్చి నన్ను కొడుతున్నాడు. మళ్ళీ రెండో పెళ్లి కూడా ఇన్స్టాగ్రామ్ నుంచేనా సంబంధం? లేదు మేడం, బయట మా అమ్మగారు. ఇన్స్టాలో ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? లేదు మేడం, నేను అమ్మాయితోనే మాట్లాడటం. ఇదివరకు మాకు ఆ అమ్మాయి నచ్చక నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా. వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మా అమ్మ చూపించిన సంబంధం నేను చేసుకుంటాను ప్రెసెంట్. ఇప్పుడు నచ్చినప్పుడు ఎందుకు మేడం తీసుకెళ్లి ప్రేమించడం ఎందుకు? తీసుకెళ్లి పాప పుట్టింది, ఈమె పాప అంటే మళ్ళీ ఈమెకో పాప. మీ పెళ్లి ఎట్లయింది తల్లి? ఇప్పుడు లేచిపోయారు, సరే ఓకే. పెళ్లి ఎట్లా చేసుకున్నారు? నార్మల్ గా ఇంటికాడ తాడు కట్టాలి, వాళ్ళ అమ్మోళ్ళ ముందర కట్టారు. వాళ్ళ అమ్మోళ్ళ ముందర తాళి కట్టారు. సార్ ఇది మరి విట్నెస్లోకి వస్తుందా సార్? మరి వాళ్ళ అమ్మమ్మళ్ళ ముందరే పెళ్లి చేసుకున్నారు కదా, ఎట్లా తీసుకుంటారు సార్ ఇప్పుడు ఇది కేసు? అంటే ఇది యాజ్ పర్ హిందూలా జస్ట్ దండలు మార్చుకున్నా పెళ్ళైనట్టే. ఓకే. ఒక నలుగురు పెద్ద మనుషుల ముందు దండలు మార్చుకున్నా అది పెళ్లి కిందకే వస్తుంది. పెళ్లి అయిపోయింది, పిల్లలు కూడా వచ్చేసారు, విట్నెస్లు కూడా ఉన్నారంటే కథం, పెళ్లి కథం. ఒక ఫోటో ఉన్నా కూడా, ఫోటో లేకున్నా పర్లేదు. ఎందుకంటే ఇవాళ రేపు లివింగ్ రిలేషన్షిప్ లో అంటే సహజీవనం చేసినా కూడా భార్య భర్తల లెక్క కన్సిడర్ చేస్తుంది కోర్టు. కోర్టే చెప్పింది ఎక్కువ కాలంగా మనం లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటే అది భార్య భర్తలుగా కన్సిడర్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్యలో పుట్టిన బిడ్డకు కూడా భర్త ఆస్తిలో అంటే లెజిటిమేట్ చైల్డ్ అంటాం, ఆ చైల్డ్కి కూడా భర్త ఆస్తిలో హక్కు అంటే వాటా ఉంటుందని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. సో వీళ్ళ దాంట్లో అయితే ప్రతిదీ కూడా లీగలే ఉంది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకున్నా కూడా వీళ్ళ మ్యారేజ్ అనేది కన్సిడరే అవుతుంది. ఓకే, అదే 100% కన్సిడరే అవుతుంది. మీకు ఫొటోస్ అవన్నీ ఉన్నాయమ్మా నీ పెళ్ళప్పుడు ఆయన తాళి కట్టేది? ఎందుకంటే మీ అత్తమామ ముందరే అయింది అంటున్నావు కదా? అత్తమామ కొంచెం ఇంటి పక్క వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఫోటోలు కూడా ఉన్నాయి, అందరి ముందరే అయింది కదా. మరి ఇంకే ఇప్పుడు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే మీ పార్ట్నర్నా ఎక్కడ మీ ఊరికి తీసుకెళ్ళావు అని చెప్తుంది కదా, మీ అమ్మ నాన్నకి తెలుసు అని చెప్తుంది కదా, అప్పుడు మీ అమ్మ ఒప్పుకోలేదా ఈ పెళ్లి? ఒప్పుకుంది మేడం. మరి ఇప్పుడు నచ్చక నేనే వద్దంటాను, మా అమ్మని ఒప్పించి నేనే వద్దంటాను. నచ్చకే ఏంటి బాబు? అసలు నచ్చకపోవడానికి గట్టిగా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ రీజన్ ఏం లేదు, చేస్తుంది తప్పు నువ్వే. నీకు ఇప్పుడు నీ బుర్రలో ఇంకొక అమ్మాయి ఆలోచన ఉంది, ఆ అమ్మాయిని చేసుకోవడానికే కదా నువ్వు అమ్మాయిని వద్దంటున్నావు. లేదు అలా ఏం లేదు. మరి నువ్వు చేస్తున్న దాన్ని ఏమనాలి? సంసారం అనాలా, లేకపోతే నువ్వే ఇంకొకరికి అమ్ముడు పోతున్నావు అనాలా? రోజు నైట్ పూట కాల్స్ కూడా మాట్లాడుతుంది మేడం. ప్రూఫ్స్ చేయించు. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి చూపించు నీ దగ్గర? నా దగ్గర ప్రూఫ్ కూడా లేదు మేడం. తను మెచ్యూర్ కూడా కాదు మేడం. అసలు తను చిన్న పిల్లల్లాగా చేస్తా. నువ్వు చిన్నపిల్లని పెళ్లి చేసుకొని చిన్న పిల్ల అంటవేం నాకు అర్థం కాదు. తను అలా చేస్తుంది మేడం, తను అలా చేస్తుంది. ఎలా చేయాలి మరి? నీ ఆలోచనకు తగ్గట్టు నీకంటే పెద్దదానిలాగా బిహేవ్ చేయాలా? మరి ఎలా అంటే ఇప్పుడు నీ అంత ఏజ్ అమ్మాయినే పెళ్లి చేసుకునేది అంటే అమ్మాయిని చేసుకున్నావు? కనిపించలేదు మేడం మాకు అప్పుడు మెసేజ్లు అని, మంచిగా మెచ్యూర్ లాగానే చేసింది. తెలిసిన తర్వాత కూడా బాగానే మాట్లాడింది. తర్వాత పెళ్లి అయిన తర్వాత అప్పుడు తెలిసింది తను. చూస్తున్నావు కదా ఈ పిల్లాడు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు పెళ్లి అయిన తర్వాత ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యారమ్మా? అసలు పాపలు పోయాక కంప్లైంట్ ఇచ్చామండి. ఇచ్చాక నెత్తికారు పట్టుకున్నాం, మేము వెళ్ళాము, వాళ్ళందరితో మాట్లాడాక సర్లే ఎప్పటికన్నా చేసేదే కదా, ఇష్టపడి చేసుకున్నారని ఇంకా చెప్పి వచ్చేసాము. కాంప్రమైజ్ అయ్యారు పాపం మీరు, మీ మనసును మీరు ఒప్పుకున్నారు. సరే లవ్ మ్యారేజ్ చేసుకున్నా పర్లేదు అని అండగా నిలిచారు. మా అక్కడ పరిస్థితి ఎట్లా ఉండింది అమ్మా? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బాగా మాట్లాడారు, మంచిగా మాట్లాడారు, బాగానే రిసీవ్ చేసుకున్నారు. బాగానే ఉన్నాడండి. అప్పుడు ఈ అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు. కొడుతున్నాడు కట్టాని, ఫోన్లు చేయడం, టార్చర్ పెడుతున్నాడు, వాళ్ళ అమ్మ వాళ్ళు కట్టాని చెప్తాను. కానీ మామూలుగా అయితే బాగానే ఉంటుండే. ఇప్పుడు ఈయనకి కొత్త పరిచయాలు అయిపోయి ఇప్పుడు పిల్ల పాత పడిపోయింది. ఇప్పుడు వద్దు, ఇప్పుడు కొత్తగా కావాలి, కొత్తగా కావాలి. అంతేనమ్మా? తనంటే మాకు ఇష్టం లేదు మేడం. ఇష్టం లేదు, ఇష్టమే లేదు మేడం. ఆ అమ్మాయి వద్దు నీకు. వద్దు మేడం. పాపని ఏం చేద్దాం? పాపని వాళ్ళ దగ్గర అయిపోయా అంటే నీకు పాప మీద కూడా ప్రేమ లేదా అమ్మా? ఉంది మేడం, ఇక తల్లి ఉండాలి కదా మేడం.
ఓ అందుకని నువ్వు తల్లిని పక్కన పెట్టేస్తాయి, నీకు పాప అంటే అస్సలు ప్రేమ లేదా? ఉంది మేడం. ఇప్పుడు బాబు నీకు చట్టం తెలియదు కావచ్చు, నేను చట్టం నీకు నేర్పిస్తా, విను మంచిగా క్లియర్లీ విను. మన హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఒక మగోడికి ఒకటే పెళ్ళం మంచంలో పడి ఉన్నా, కాళ్ళు చేతులు పోయినా, జస్ట్ జీవోత్సవంగా ఆడ పడి ఉన్నా కూడా ఆమె పర్మిషన్ లేకుండా నువ్వు రెండో వివాహం చేసుకోవద్దు. ఆమె పర్మిషన్ ఇచ్చినా కూడా చేసుకోకూడదు, అర్థమైందా? ఒకవేళ నీకు లీగల్ గా డివోర్స్ అయితే, లేకుంటే ఆమె చనిపోతే మాత్రమే నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలి. ఆమె బతికున్నంత కాలం నువ్వు చేసుకుంటే అది బైగమి కిందికి వస్తుంది, నీ మీద కేసులు పడతాయి. సరే, నువ్వు రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఒకవేళ నీ మొదటి భార్యకి తెలిసి ఆమె నీతో పాటు కాంప్రమైజ్ అయి ఉంటే మంచిది. కాంప్రమైజ్ కాలేదు, నా మొగుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడని వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మాత్రము నువ్వు జైలుకి పోతావు, పెళ్లి చేయించిన పెద్దలందరూ జైలుకి పోతారు. ఇది చట్టం. మా అమ్మోళ్ళు చూపిస్తున్నారు నేను పెళ్లి చేసుకుంటా అని ఈ పిచ్చి మాటలు మాట్లాడదు. నీకు బహుశా నీకు కరెక్ట్ నాలెడ్జ్ లేదు. ఇక్కడ నాలెడ్జ్ నేను చెప్తున్నా, విను, అర్థమైందా? ఒకేసారి పెళ్లి జరుగుతుంది, అది ఒకటే శాశ్వతం. ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే డివోర్స్ ఇచ్చే ఈమెకి, ఈమె లైఫ్ ఏంటో ఈమెకి చూపి కాపురం చేసి పాపని కన్నావు కదా, ఆ పాప లైఫ్ ఏంటో చూపించు. ఆ పాపని ఏం చేస్తావు? తల్లి దగ్గర పెట్టుకుంటా సార్ నేను. ఎవరి దగ్గర? తల్లి దగ్గర పెడతాను సార్. తల్లి దగ్గర పెడతావు. తల్లిని ఎక్కడ పెడతావు? ఆ పాపకి సరిపోయిన డబ్బులు ఇస్తాను సార్ నేను. వదిలించుకుంటున్నాడు సార్, డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చేస్తే అయిపోయిందా? వదిలించుకుంటున్నాడు. ఆ పాప పేరు నా దగ్గర ఉన్న మా అమ్మ దగ్గర డబ్బులు కొన్ని సేవింగ్ చేశాను సార్, ఆ డబ్బులు ఇస్తాను కొన్ని. ఎంత ఇస్తావు డబ్బులు? అమ్మా నీకు ఎంత కావాలి డబ్బులు? నాకు డబ్బులు వద్దు సార్, నాకు ఆయనతో ఉండాలి, పాప ఉంది సార్. చూసావా? ఇప్పుడు వదిలేస్తే ఎలా సార్? మేము ఏమైపోవాలి? ఏమైపోవాలి? డబ్బులు ఇస్తే అయిపోతారు. ఏదైనా షాప్ అనుకుంటున్నావా ఏంది? తను ఇప్పుడు ఇలానే మాట్లాడుతుంది సార్, ఇంటికాడ వేరే రూపం చూపిస్తుంది సార్. ఏం రూపం చూపిస్తుంది? అసలు నీకు లోక జ్ఞానం లేదు, నీకు అసలు కొంచెం సెన్సే లేదు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమైతలేదు. ఆమె ఒప్పుకోకపోతే నువ్వు రెండో పెళ్లి చేసుకోవద్దు, అది ఏ విధంగా అయినా కానీ నువ్వు చేసుకోవడానికి వీలే లేదు. డబ్బులు గట్ట వద్దండి, మా పాప పరిస్థితి ఏంటో చెప్పండి. ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసినావు నువ్వు ఇప్పుడు. సరే అమ్మా, ఇప్పుడు నీకేం కావాలనుకుంటున్నావు? మరి నువ్వు ఆ మూర్ఖుడితోటి వెళ్ళాలనుకుంటున్నావా, లేకుంటే ఏమనుకుంటున్నావు చెప్పు? నేను మా ఆయనతోటే ఉండాలనుకుంటున్నాను. అరే లేపుకుపోయినావు కదా, అప్పుడు ఎలా లేపుకుపోయావు? అప్పుడు నచ్చినప్పుడు ఇప్పుడు నచ్చలేదా నీకు? ఎలా పోషిద్దామని తీసుకెళ్ళావు? నచ్చట్లేదు నాకు, అమ్మాయి బాగా టార్చర్ చేస్తుంది కాబట్టి నేను నచ్చట్లేదు అంటే. ఏం టార్చర్ చేస్తుంది? ఎలా చేస్తుంది? ఒక పాప పుట్టింది, సిగ్గుందారా అసలు నీకు? ఎలా తీసుకెళ్ళావు అసలు? ఎలా పోషిద్దామని తీసుకెళ్ళావు నువ్వు? అసలు ఏం చెప్పావు? ఏం మాయ మాటలు చెప్పావు అసలు మా అమ్మాయికి? నేను ఏం మాయ మాటలు చెప్పలేదు. అప్పుడు నచ్చింది అప్పుడు తీసుకెళ్ళినా, ఇప్పుడు అప్పుడు నచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు నీకు? అసలు రోజు టార్చర్ చేస్తుంది. నేను ఏం టార్చర్ చేస్తుంది? నువ్వే చేసేది తను చేయడం వల్లనే నేను టార్చర్ చేస్తున్నా, కొడుతున్నా కూడా. ఆమె ఏం చేస్తుంది టార్చర్? బాగుండు, తిను, ఉండు, మంచిగా ఉండు అని చెప్పడం టార్చర్ అనిపిస్తుంది. అసలు నిజం చెప్పట్లేదు సార్. ఏం ఏం నిజం కావాలి నీకు? అది ఎవరితో మాట్లాడుతుంది? నైట్ ఏం మాట్లాడుతుంది? నిన్నే ప్రేమించి వచ్చేస్తే ఇంకెవరితో మాట్లాడుతుంది? ఇంకెవరితో పెట్టుకుంటుంది అఫైర్స్? నువ్వే కావాలంటుంది కదా ఇప్పుడు కూడా. అది నీ మతి పోయింది అనుకుంటా. ఆమె ఎందుకు ఎవరితో మాట్లాడుతుంది? అనుమానం మహా రోగం అంటది. ఏది పిచ్చి పట్టిందా నీకు? ఎవరితో ఎందుకు మాట్లాడుతుంది ఆమె? నీతో బాగుంటుందా లేదా? అతను ఒకప్పుడు బాగుండేది సార్, ఇప్పుడు బాగుంటలేదు సార్. ఎందుకు? ఏ విధంగా బాగుంటలేదు? అసలు ప్రేమ అప్పట్లో చూపించే ప్రేమ ఇప్పుడు కూడా లేదు సార్. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు, చూస్తలేదా? ఏందమ్మా? నేను బాగానే ఉంటున్నాను సార్, ప్రేమగా చూసుకుంటున్నాను సార్. ఆయనకి నేను నచ్చుతలేదంట, పాప నేను వద్దంట, నన్ను డైలీ కొడుతున్నాడు సార్. మరి పాప ఇటు పోవాలి. పాప ఏం కావాలి? పాప సార్ తల్లి కాడ పెట్టండి సార్, నేను కావాలంటే పైసలు ఇస్తాను సార్. ఏం పైసలు ఇస్తావు? ఎన్ని పైసలు ఇస్తావు? తండ్రి ప్రేమను కొనిస్తావా ఆ పాపని? నాకు పైసలు ఏం వద్దు సార్, నాతో ఉంటే చాలు సార్, అంతే. అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని నీ ఇష్ట తీరుగా వాడుకొని నీ ఇష్ట తీరుగా పిల్లల్ని కానీ రోడ్డు మీదకి వదిలేసి డబ్బులు ఇచ్చేస్తే అయిపోయిందా? అదేనా సంసారాలు అంటే? ప్రేమలు అంటే అవేనా? అలాంటి ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు ఎత్తుకున్నావు? మరి అప్పుడే మీ తల్లిదండ్రులకు నచ్చిన సంబంధం తెచ్చుకొని చేసుకోపోయావా? నీకు నచ్చినట్టు ఉండకపోయావా? ఏం బాబు కావాలని చేస్తున్నాడు మేడం, ఏదో కొత్తదనం కోరుకుంటున్నట్టున్నాడు. కానీ ఇలాంటి వాళ్ళకి జైలు, పోలీస్ కరెక్ట్. ఇప్పుడు ఇంకో సంబంధం అంటున్నావు, చూసావా? ఆ అమ్మాయి ఎలా పరిచయం నీకు ఇప్పుడు? మా అమ్మ చూపించింది. ఇప్పుడు మీ అమ్మను కూడా తీసుకెళ్ళి బొక్కలేస్తాము. అమ్మ నువ్వు పని చేయి, నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళేసి తన మీద కంప్లైంట్ ఇవ్వు. నేను కంప్లైంట్ మంచిగా అవన్నీ ఎందుకం పాపం, నీకు దండం పెడతాను. మా పాప పరిస్థితి ఏంటో చూసు. నాకు వద్దమ్మా తల్లి. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి వేరే సంబంధం ఏం పెట్టుకోలేదు, ఎలాంటి అఫైర్స్ లేవు, అమ్మాయి బాగుంది, పాప ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిని మంచిగా అమ్మాయి ఇది కాదు ఇది కానీ మేము నచ్చ చెప్తాం, కౌన్సిలింగ్ ఇస్తాము, నువ్వు చెప్పినట్టుగా నీకు నచ్చినట్టుగా నా అమ్మాయి ఉంటుంది, ఎవరితో మాట్లాడదు, ఫోన్లు కూడా ముట్టుకోకుండా ఉంటుంది. ఉంటావా అమ్మాయితో మంచిగా?
ఇప్పుడు వద్దు మేడం నాకు ఇంకొక అరే వద్దు వద్దు అంటున్నావు, ఫిక్స్ అయిపోయినా మా అమ్మ ఫిక్స్ చేసింది, ఆ సంబంధం చూసుకుంటాం మేడం. మీ అమ్మ కూడా లోపలికి వస్తుంది నీకు అర్థమవుతలేదు. ఇప్పుడు రెండో పెళ్లి కుదరదు, రెండో పెళ్లి అనేది నేను చెప్తున్నాం కదా. పైసలు కట్టని తెప్పించుకుంటా సార్ మా అమ్మని బయటికి. ఆయన అన్ని డైరింగ్ గా దిగే వచ్చాడండి. మాకు భార్య అక్కర్లే, పెళ్ళి అక్కర్లేదు, అమ్మ అక్కర్లేదు, అమ్మ జైలుకి వెళ్ళినా పర్లేదు అని చెప్తున్నాడు. ఇంకేంటండి? అమ్మ జైలుకి వెళ్ళడం కాదమ్మా, అమ్మ నాన్న ఇతను ఇంకెవరైనా సాక్ష్యాల కోసం వాళ్ళందరూ కూడా లోపల కూర్చుంటారు. ఏందనుకుంటున్నావు? అప్పుడు చేసుకో ఇంకో పెళ్లి. అప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు పెళ్లి? ఇప్పుడు పాప ఉంది, ప్లీజ్ నాతోటే ఉండు, ప్లీజ్ నాకు దండం పెడతాను, ప్లీజ్ నువ్వు నాకు కావాలి, నాతోనే ఉండు. పాప ఉంది, పాపని రోడ్డు మీదకి వెళ్ళిపోతాను. అప్పుడు మా అమ్మ నాన్న అందరినీ అమ్మ నువ్వు ప్రాధాన్యపడకు, అతను ఎట్లా రాడు ఏం చేయడో మనం చూద్దాం, నువ్వు టెన్షన్ పడే అవసరం లేదు. వాళ్ళ అమ్మ అని అంటాడు, ఈ వీడియో సాక్షిగా ఈ వీడియో ఉంది మన దగ్గర ప్రూఫ్ గా, ఇది చూపించి మనము ఎట్లా ఏం చేస్తాడో మనం చూద్దాం. టెన్షన్ పడకండి, మనం మంచి కంప్లైంట్ రాసి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఎందుకంటే మనం ఇంత మంచిగా నీతి పదాలు మాట్లాడి కూర్చోపెట్టి మంచిగా సంసారం చేసుకోమంటే అర్థమైతలేదు. అతనికి ఏ విధంగా రావాలి అదే విధంగా కావాలి. కొన్ని మంచి చెప్తే వినయ్, వాళ్ళ మీద కొంచెం చూపించాల్సిందే. ఇప్పుడు కేసు కట్ట పెట్టడానికి అయితే నా కొట్టి టార్చర్ పెట్టి వచ్చిందని తెలియదండి వీళ్ళ నాన్నగారికి. ఏదో మామూలుగా వచ్చింది, మమ్మల్ని చూడడానికి వచ్చింది అనుకుంటున్నారు. అయ్యో పాప, అంతేగాని టార్చర్ పెట్టేసి పంపించాడు అని తెలియదండి ఆయనకి. తెలియదండి, చెప్పలేదు. ఇప్పుడు ఇతన్ని కూర్చోబెట్టి మాట్లాడినంత మాత్రం వినేలా లేడు. అంటే వింటాడేమోనని చెప్తున్నామండి, కానీ ఆయన అలా లేడు, మారిపోయాడు మొత్తం అప్పటికి ఇప్పటికి. అసలు ఇక్కడ మేడమ్స్ చెప్తున్నారు, నేను చెప్తున్నా, ఇంత పెద్దోళ్ళం చెప్పినా కూడా వింటలేడంటే పిచ్చి గిట్ట పట్టిందా, మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాలా నాకు అర్థమైతలేదు తనకి. అయినా ఫుల్ బాగా ఫిక్స్ అయ్యాడమ్మా. ఇట్లా చెప్తే వినరు. ఖచ్చితంగా మీకు ఎవ్వరు లేరు అనుకోని అస్సలు అనుకోవద్దు. ఖచ్చితంగా నీకు ఇప్పుడు మీ అమ్మ ఎలా సపోర్ట్ ఉన్నారో మేమిద్దరం కూడా స్వతో సహా సపోర్ట్గా ఉన్నాము. నీకు ఒక పాప ఉంది, మేము అండగా నిలబడతాము. నువ్వు చేయవలసిందల్లా ఇతని మీద కంప్లైంట్ ఇవ్వడమే, అదొక్కటే ఉంది. ఎందుకంటే ఆ మత్తు అక్కడే దిగుతుంది, ఏమన్నా ఖచ్చితంగా. ఇక్కడ మనం చెప్తే వినడు. అప్పుడు ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అర్థమవుతుంది, అక్కడైతే పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు. పోలీస్ స్టేషన్ లో మంచిగా తన్ను వదిలిపెడతారు, ఈయనకి, వీళ్ళ అమ్మకి, వీళ్ళ నాన్నకి, అందరికి. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా అతను ఏమన్నా మార్పు చెందితే అప్పుడు మీ దగ్గరకు వస్తారు. అప్పుడు కూడా మార్పు చెందలేదనుకో, ఆ మనిషి మారలేదనుకో, మళ్ళీ ఏం చేయాలో అదే చేద్దాం. ఏం చేస్తారు తెలియదు, మీరే న్యాయం చేయాలి. ఖచ్చితంగా చేస్తామా, మీరు వెళ్ళి కూర్చోండి, మనం మంచి కంప్లైంట్ రాసి నేను ఇప్పుడే ఇస్తాను మీకు. ఈయన సంగతి ఏందో మనము చూసుకుందాం, టెన్షన్ పడే అవసరం లేదు. ఓకేనా? ఏం చేసుకుంటే చేసుకోండి. చేద్దాం నానా, చేద్దాం నాయనా, చేద్దాం. నమస్తే.